ప్రీ మార్కెట్‌కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. సో, ఈరోజొచ్చేసరికి నవంబర్ 21 అండ్ మంగళవారం. ఈరోజు మిడ్ క్యాప్ నిఫ్టీ ఎక్స్‌పైరీ ఉంది ఫ్రెండ్స్. ముందుగా ఏడీఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఆహ్, అన్నీ గూడాను ఇన్ఫోసిస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, విప్రో, డాక్టర్ రెడ్డీస్ అన్నీ గూడా చక్కగా పాజిటివ్‌గా అయితే క్లోజ్ అయినాయి. మనకి డాక్టర్ రెడ్డీస్ చాలా పాజిటివ్‌గా ఉంది. 1% అప్ ఉంది. అదేవిధంగా ఇండియన్ ఇండిసెస్ ఎలా పెర్ఫార్మ్ చేసినాయి అనేది ఒకసారి చూద్దాం. దీంట్లో ముఖ్యంగా మీడియా, మెటల్స్, కమోడిటీస్‌లో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అయితే జరిగింది. ఆఫ్‌కోర్స్ రియాలిటీ. మనకి ఎఫ్ఎంసీజీ దాకా కొద్దిగా నెగెటివ్‌గా ఉన్నాయి. అండ్ ఐటీలో కొద్దిగా రికవరీ అనేది రీసెంట్‌గా అబ్జర్వ్ చేస్తే మనకు తెలుస్తుంది. కొన్ని స్టాక్స్ అయితే స్లోగా రికవర్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ ఇవన్నీ కూడా కొద్దిగా రికవర్ చేసి ఫ్లాట్‌గా క్లోజ్ అయినాయి. మార్నింగ్ ఏమో కిందకెళ్ళినాయి. దాని తర్వాత రికవర్ చేసినాయి. సో, ఎక్కడైతే ఓపెన్ అయిందో అదే ప్రైస్ దగ్గరైతే బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ అవ్వటం గమనించొచ్చు. అదేవిధంగా గ్లోబల్ సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. గ్లోబల్ సెంటిమెంట్ మనం చూస్తే ఏషియా మార్కెట్ జపాన్ నెగెటివ్‌గా ఉంది. దాని తర్వాత యూరప్ ఫ్లాట్‌గా కనిపిస్తుంది. జర్మన్ పాజిటివ్‌గా ఉంది. ఫ్రాన్స్, రష్యా, యూఎస్ అండ్ లండన్, యూఎస్ మార్కెట్స్ అండ్ సౌత్ కొరియా, హాంకాంగ్ అన్నీ కూడా పాజిటివ్‌గా ఉన్నాయి. నెగెటివ్ సెంటిమెంట్ అయితే గ్లోబల్‌గా ఎక్కడ కనిపించట్లేదు. ఒక ఏషియా మార్కెట్ జపాన్ కొద్దిగా ప్రెషర్‌లో ఉన్నట్టు తెలుస్తూ ఉంది. రైట్. దట్ ఈస్ గుడ్. ఇక నిన్నటి రోజున మనకి ఈవెంట్స్ అయితే ఏమి లేవు. ఈరోజు మనం ఈవెంట్స్ అనేది చూసుకున్నట్టయితే యూఎస్‌కి సంబంధించిన ఎగ్జిస్టింగ్ హోమ్ సేల్స్ ఎలా ఉన్నాయనే డేటా రావడం జరుగుతుంది. సో, ఈ హోమ్ సేల్స్ డేటా అనేది ఫండమెంటల్ కొద్దిగా ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తది. అండ్ దాని తర్వాత మనం ఈ యొక్క చార్ట్స్ అనేది చూసుకున్నట్టయితే లాంగ్ బిల్డప్ 27%, షార్ట్ కవరింగు ఈ 2 కూడా 34% అవుతుంది. షార్ట్ బిల్డప్ కొద్దిగా అగ్రెసివ్‌గా కనిపిస్తుంది. లాంగ్ అన్వైండింగ్ కూడా అగ్రెసివ్‌గా కనిపిస్తుంది. కొద్దిగా షార్ట్ సైడే మక్కువ చూపిస్తున్నట్టు తెలుస్తూ ఉంది మనకి. ఏది నిన్నటి డేటా ప్రకారం. మనకి దివీస్ ల్యాబ్స్ స్ట్రాంగ్‌గా మూవ్ అయింది. లాస్ట్ 2 డేస్ నుంచి కూడా మూవ్ అవుతున్నట్టుంది దివీస్ ల్యాబ్స్. భారతీ ఎయిర్టెల్, హెచ్‌సీఎల్ టెక్, విప్రో, కోల్ ఇండియా, టెక్ మహీంద్రా అన్నీ చక్కగా పాజిటివ్‌గా ఉన్నాయి. బట్ అదాని గాని, ఎంటర్‌ప్రైజెస్, బజాజ్ ఫైనాన్స్, ఎమ్&ఎంలో కొద్దిగా ప్రెషర్ ప్రాఫిట్ బుకింగ్ అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. గమనించండి. ఎమ్&ఎం కొంచెం ఫోకస్ చేయండి షార్ట్ టర్మ్ కోసం. షార్ట్ టర్మ్‌లో ప్రాఫిట్ బుకింగ్ అనుకోవచ్చు దీన్ని. ఎమ్&ఎం కొంచెం ఈ మధ్య కాలంలో అప్పుడప్పుడు లూజర్స్ లిస్ట్‌లోకి రావడం అనేది మనం గమనించొచ్చు. సో, ఇంట్రాడే కోసం కాదు. దీంట్లో వ్యూ అనేది షార్ట్ టర్మ్‌లో ఏదన్నా బేరిష్ అయితే ఉండొచ్చు అని చెప్పేసి అనిపిస్తుంది. ఇక ఓవరాల్ పిక్చర్ అనేది చూస్తే మనకు స్టిల్ కొంత బేరిష్ సెంటిమెంటే ఎక్కువగా అనిపిస్తుంది. 55-60% పైన స్టాక్స్ స్టిల్ ప్రాఫిట్ బుకింగ్‌లో ఉన్నాయి. అండ్ మనకి ఇక్కడ బ్యాన్ లిస్ట్‌లో ఉన్న స్టాక్స్ ఇవి. వీటిల్లో ఏంటంటే మనం ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ అయితే చేయలేం. రీసెంట్‌గా బీహెచ్ఎల్, ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, ఎన్ఎండీసీ బ్యాన్ లిస్ట్‌లోకి యాడ్ అయిందనమాట. సో, ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ నుంచి ఏవైతే స్టాక్స్ ఉన్నాయో వాటిల్లో ఎటువంటి స్టాక్ కూడా రిజల్ట్ అనేది అనౌన్స్ చేయట్లేదు. ఇక ఎఫ్ఐఎస్, డిఐఎస్ డెరివేటివ్ డేటా అనేది చూసుకున్నట్టయితే ఎఫ్ఐఎస్ స్టిల్ షార్ట్ పొజిషన్స్ హోల్డ్ చేస్తున్నారు. అండ్ క్లయింట్ ప్రొప్రైటరీ అయితే లాంగ్ పొజిషన్స్ ఉన్నాయి. డిఐఎస్ షార్ట్ పొజిషన్స్ అనేది హోల్డ్ చేస్తున్నారు. అండ్ ఎఫ్ఐఎస్, డిఐఎస్ క్యాష్ మార్కెట్ డేటా ఎలా ఉందనేది చూస్తే ఎఫ్ఐఎస్ 645 కోట్లు క్యాష్ మార్కెట్లో సెల్ చేశారు. డిఐఎస్ 77 కోట్లు బై చేశారు. ఓకే. సో, మొత్తం మీద 568 కోట్లు క్యాష్ మార్కెట్ నుంచి ఎగ్జిట్ అయినట్టు తెలుస్తుంది. అగైన్ ఏంటంటే ఇది మనం నెగెటివ్‌గా కన్సిడర్ చేసుకోవచ్చు. దాని తర్వాత మనకి ఈ యొక్క డెరివేటివ్ డేటా ఫీచర్స్ ఏ విధంగా బిల్డప్ అవుతున్నాయి అనేది చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. ఇది నిఫ్టీలో. అదే ఇక్కడ ఏం చెప్తుందంటే ఫీచర్స్ బిల్డప్ లాంగ్ అన్వైండింగ్ ఎవరైతే లాంగ్ తీసుకొని ఉన్నారో వాళ్ళు ఎగ్జిట్ అవుతున్నారు అని చెప్పేసి ఈ డేటా అనేది చెప్తూ ఉంది మనకి. ఇది లాంగ్ ఎగ్జిట్ మాత్రం జరుగుతుంది. షార్ట్ బిల్డప్ కాదు. అండ్ ఇక్కడ టాప్ వాల్యూమ్ గెయినర్స్ మనం చూసుకున్నట్టయితే ఈ పర్టికులర్ స్టాక్స్‌లో హెవీగా వాల్యూమ్స్ అనేది ట్రేడ్ అవుతున్నాయి. సో, ఈ స్టాక్స్ కూడా మనం ఏంటంటే వాచ్ లిస్ట్ అనేది చేసుకోవచ్చు. ఇక నిఫ్టీలో 23rd ఎక్స్‌పైరీ ఉంది. మనకి గురువారం
19,800 స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది ఫ్రెండ్స్. పెద్దగా ఎక్కడ సపోర్ట్ అయితే అగ్రెసివ్‌గా కనిపించట్లేదు. ఓకే. బట్ స్టిల్ 19,500 గాని, 19,600 కొద్దిగా ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది కనిపిస్తుంది. చాలామందేంటంటే పొజిషన్స్ బేరిష్ వ్యూలోనే బిల్డప్ చేస్తున్నారు. అంటే కాల్స్ షార్ట్ చేస్తున్నారు పుట్స్ కంటే కూడా. ఆ! ఇది బేరిష్ రిప్రజెంటేషన్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. బ్యాంక్ నిఫ్టీలో మనం చూస్తే 43,800 మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. అండ్ రౌండ్ నంబర్ 43,500 బట్ అగ్రెసివ్‌గా సపోర్ట్ అయితే కాదు. 43,000ని మనం సపోర్ట్‌గా కన్సిడర్ చేసుకోవచ్చు. ఓవరాల్ పిక్చర్ అనేది చూడగానే ఎక్కువగా హైయెస్ట్ టవర్స్ కాల్ సైడ్ రావడం జరిగింది. అంటే ఎక్కువ మంది ఏం చేస్తున్నారంటే ఈ యొక్క కాల్స్‌ని సెల్ చేస్తూ ఉన్నారు. అంటే మార్కెట్‌ని బేరిష్ వ్యూలోనే స్టిల్ హోల్డ్ చేస్తున్నారు. సో ఫిన్ నిఫ్టీ మనం చూసుకున్నట్టయితే దీంట్లో 19,400 స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది. 19,700 స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. అండ్ ఈరోజు ఎక్స్‌పైరీ ఉంది. సో నియర్ బై ఏటీఎమ్స్ దగ్గర కూడా మనం పెద్ద పెద్ద టవర్స్ అనేది కనిపిస్తాయి. ఎందుకంటే దగ్గరగా వచ్చింది కాబట్టి ఎక్స్‌పైరీ సెల్లింగ్ కూడా ప్రీమియమ్స్ ఉండవు ఓటీఎమ్స్‌లో. అందుకని దగ్గరకు వచ్చేస్తారు. ఓవరాల్‌గా పిక్చర్ అనేది మనం చూసుకున్నట్టయితే స్టిల్ దీంట్లో కూడా ఎక్కువ మంది కాల్సే సెల్ చేసి పెట్టినట్టు మనకున్న డేటా అనేది చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మిడ్ క్యాప్ అనేది మనం చూసుకున్నట్టయితే నిన్నటి రోజున ఎక్స్‌పైర్ అయిపోయింది. దాని తర్వాత 24th ఎక్స్‌పైరీ చూస్తే 9,500 అనేది మనకి ఇమ్మీడియేట్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. 9,400 అనేది మనకి ఇమ్మీడియేట్ సపోర్ట్ అనేది కనిపిస్తుంది. మిడ్ క్యాప్‌లో పెద్దగా యాక్టివిటీ లేదు. ఎందుకంటే ఫ్రెష్ కాంట్రాక్ట్ కాబట్టి ఇది అయిపోయింది నిన్నే. సో పెద్దగా ఈ యొక్క ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది బిల్డప్ ఎక్కడ జరగలేదు. బట్ మనం చూసుకున్నట్టయితే ఉన్న డేటాని కాల్స్, పుట్స్ 2 కూడా ఈక్వల్‌గా సెల్ చేస్తున్నారు. అంటే ఒక న్యూట్రల్ వ్యూతో ప్రస్తుతం అయితే పొజిషన్స్ బిల్డప్ చేసినట్టు తెలుస్తుంది. ఇక ఇండియా విక్స్ మనం అబ్జర్వ్ చేస్తే డైలీ టైమ్ ఫ్రేమ్‌లో బెంచ్ మార్క్ చూస్తే ఇక్కడ మనకి కొద్దిగా ఇండియా విక్స్ అనేది రైజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఆప్షన్ ప్రీమియమ్స్ ఇన్‌ఫ్లేట్ అయినాయి అని చెప్పేసి మనకు తెలుస్తుంది. నిన్న కూడా రైజ్ అయింది. ఈరోజు కూడా రైజ్ అయింది. ఒక రకంగా ఏంటంటే మార్కెట్‌లో పెద్ద పెద్ద స్వింగ్స్ మనం ఎక్స్‌పెక్ట్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైమ్ ఆప్షన్ ప్రీమియమ్స్ కొద్దిగా డిమాండ్ ఉంది. ఆ డిమాండ్ వల్ల ఏమైందంటే ప్రీమియమ్స్ అనేది రైజ్ అయినాయి అన్నమాట. ఇక మనకి డౌ జోన్స్ అనేది చూసుకున్నట్టయితే ప్రస్తుతానికి 10 పాయింట్లు పాజిటివ్‌గా కనిపిస్తుంది. అండ్ ప్రీవియస్‌గా మనకి ఏదైతే రెసిస్టెన్స్ లెవెల్ ఉందో ఏది 35,000 ఆ లెవెల్ అయితే కొద్దిగా స్ట్రగుల్ అయింది ఇక్కడ. ఓకే. కన్సాలిడేషన్ 1, 2, 3 డేస్ జరిగింది. బట్ స్ట్రాంగ్ క్యాండిల్‌తో బ్రేక్అవుట్ అయితే చేశారు. ప్రస్తుతం మనకి పాజిటివ్‌గానే కనిపిస్తుంది. అండ్ మిడ్ క్యాప్‌లో మనకి ఆల్ టైమ్ హై దగ్గర ట్రేడ్ అవుతుంది. మనం నిన్నటి రోజున ఇది రెసిస్టెన్స్ అనుకున్నాం. ప్రస్తుతం ఏంటంటే ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ మాత్రం చేసుకుంటున్నారు హైయర్ లెవెల్స్‌లో. సెల్లింగ్ ఇంకా ఏం మనకి కన్ఫర్మేషన్ అయితే లేదు బిగ్గర్ పిక్చర్‌లో. ఓకే. 1 అవర్ టైమ్ ఫ్రేమ్ ఒకసారి స్విచ్ చేద్దాం. నిన్నటి లెవెలే మెయింటైన్ చేద్దాం. ఇది 9,495 ఇది రెసిస్టెన్స్. స్మాల్ ఫ్లాగ్ లాగా ఉంది ఇక్కడ. ఓకేనా. అండ్ దాని తర్వాత మనం చూస్తే 9,420 అనేది మనకున్న ఇమీడియట్ సపోర్ట్ అనమాట మిడ్ క్యాప్‌లో. అదేవిధంగా ఫిన్ నిఫ్టీ అనేది ఒకసారి చూద్దాం. ఈరోజు ఎక్స్‌పైరీ ఉంది. ఇది ప్రీవియస్ క్యాండిల్ హై అండ్ లోకి మధ్యలోనే క్లోజింగ్ అనేది అయింది. వోల్టాలిటీ అనేది కాంట్రాక్షన్ అవుతుంది. సో ఇటువంటి సమయాల్లో ఏంటంటే మనకి 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో కానీ లేదా 30 మినిట్స్ 1 అవర్‌లో ఈ విధమైన ప్యాటర్న్స్ అంటే ట్రయాంగిల్స్ ఫార్మేషన్ జరుగుతాయన్నమాట. లోవర్ టైమ్ ఫ్రేమ్స్‌కి స్విచ్ చేసుకుంటే ఇదంతా కూడా వోల్టాలిటీ కాంట్రాక్షన్ అంటాం. వోల్టాలిటీ కాంట్రాక్షన్ జరుగుతూ ఉంది. అండ్ 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో చూద్దాం ఒకసారి ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ సపోర్ట్ లెవెల్స్ కోసం. అండ్ ప్రీవియస్‌గా ఏదైతే మార్క్ చేసుకున్నామో అక్కడ దాకా అయితే రాలేదు. సో ప్రాబబ్లీ ఏంటంటే మనం యాక్చువల్‌గా ఇది కూడా ఇంపార్టెంటే 19,600 అనేది. ఎనీహౌ 19,645 ఇక్కడ కొద్దిగా సపోర్ట్ తీసుకుంది కానీ దాన్ని అడ్జస్ట్ చేస్తున్నాను. ఇది. సో మనకున్న లెవెల్స్ వచ్చేసరికి 19,645, 19,483 ఇది సపోర్టు. ఇది వచ్చేసరికి రెసిస్టెన్స్. ఓకే. సో ఒకవేళ అప్ సైడ్ వెళ్ళాలంటే ఈ ట్రెండ్ లైన్ అనేది బ్రేక్అవుట్ అవ్వాలి. ఒకవేళ డౌన్ సైడ్ వెళ్ళాలంటే కూడా మనకి ఇక్కడ కన్సాలిడేషన్ తీసుకొని బ్రేక్అవుట్ అయితే కనుక ఫాస్ట్‌గా డౌన్ సైడ్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ మనం ఒక బేస్ అనేది క్రియేట్ చేసుకున్నాం. ఇది రెసిస్టెన్స్‌గా ఉండొచ్చు అని చెప్పేసి మార్కెట్ అయితే అక్కడ దాకా రాలేకపోయింది. బట్ ఇక్కడ చూడండి ఈ లెవెల్ దగ్గర ప్రీవియస్‌గా స్వింగ్ లో ఉంది.
ఆ లో దగ్గర సపోర్ట్ అయితే తీసుకుంటున్నారు. అండ్ ప్రస్తుతం మనం సపోర్ట్ లెవెల్స్ ఇక్కడ తీసుకోవచ్చు. ఇది కూడా బాగానే ఉంది, ఇంపార్టెంట్ సపోర్ట్. రెసిస్టెన్స్ అయితే ఇదే మెయింటైన్ చేద్దాం. సో ప్రస్తుతానికి 44,065 మనకున్న రెసిస్టెన్సు. ఓకే. దాని తర్వాత సపోర్ట్ వచ్చేసరికి 43,498 సపోర్ట్ అనేది కనిపిస్తూ ఉంది బ్యాంక్ నిఫ్టీలో. ఇక నిఫ్టీ మనకి ప్రీవియస్గా ఉన్న రెసిస్టెన్స్ మార్క్ చేసిన లెవెల్ని అయితే టచ్ చేయలేదు. చేశారా? చేయలేదు. సో అట్లీస్ట్ ఏంటంటే ఈ యొక్క లెవెల్ ఏదైతే 19,820 ఉందో, ఎందుకంటే ఇక్కడ కూడా కొద్దిగా సెల్లర్స్ ఉంటారు. ఏది 818, 20 దగ్గర అక్కడికి కూడా రాలేకపోయింది. బట్ ఎనీహౌ ప్రీవియస్ రెసిస్టెన్స్ లెవెల్ని మనం మెయింటైన్ చేద్దాం. అండ్ సపోర్ట్ విషయానికి వస్తే మనకు కొద్దిగా దగ్గరికి తీసుకొద్దాం. ఇది మనకున్న సపోర్ట్ అనమాట. ప్రస్తుతానికి నిఫ్టీలో 19,850 అనేది మనకున్న ఇమీడియట్ రెసిస్టెన్స్ లెవెల్. సపోర్ట్ వచ్చేసరికి 19,666 ఇది సపోర్ట్ నిఫ్టీలో. అంత ఏంటంటే సైడ్ వేస్ యాక్టివిటీ కనిపిస్తుంది, అంత అగ్రెసివ్గా లేరు. సెల్లింగ్ జరగటం, కొద్దిగా రికవర్ చేయటం, మళ్ళీ సెల్లింగ్ చేయటం, ఇదే యాక్టివిటీ అనేది ఎక్కువగా నిఫ్టీలో కనిపిస్తుంది. ఇక సెన్సెక్స్లో అయితే కొద్దిగా బ్రాడ్గా తీసుకున్నాం, ఎందుకంటే హెవీ వోల్టైల్ ఉంటుంది కాబట్టి ఇది. సో ప్రస్తుతానికి దీంట్లో మనం చూసుకున్నట్లయితే 66,577 అనేది మనకున్న రెసిస్టెన్స్. అదేవిధంగా 65,377 అనేది మనకున్న సపోర్ట్ అనమాట. ఇక గిఫ్ట్ నిఫ్టీ అనేది మనం చూసుకున్నట్టయితే ఒకసారి డైలీ టైం ఫ్రేమ్కి వెళ్దాం. ప్రీవియస్గా అయితే ఇక్కడ కొద్దిగా సప్లై ఉంది. సో ప్రస్తుతం అక్కడే కొద్దిగా స్ట్రగుల్ అవుతున్నట్టు తెలుస్తుంది. ఒక్కోసారి ఏంటంటే మనకి చూస్తే ఇది రెసిస్టెన్స్ కదా, ఒకసారి కొంచెం కరెక్షన్ తీసుకొని మళ్ళీ ఇంకొక అటెంప్ట్ కూడా చేయొచ్చు అనమాట. ఎనీథింగ్ పాసిబుల్. ఒక్కోసారి వెళ్ళలేనప్పుడు, మార్కెట్లో అంత స్ట్రాంగ్గా బయర్స్ కన్విక్షన్ లేనప్పుడు కొద్దిగా రిట్రేస్మెంట్ తీసుకుంటుంది, మరొకసారి అటెంప్ట్ చేయొచ్చు. బట్ ప్రస్తుతం అయితే మనకి ఇక్కడ ఇండెసిషన్ లేదా ప్రాఫిట్ బుకింగ్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ 19,810, 20కి వస్తే వెంటనే వాళ్ళు ఏం చేస్తున్నారంటే డిస్ట్రిబ్యూషన్ జరుగుతున్నట్టు తెలుస్తుంది అనమాట ఈ లెవెల్స్ దగ్గర. ఓకే. ఎనీహౌ ఇప్పుడు నిన్న ఇక్కడ క్లోజ్ అయింది, మళ్ళీ సడన్గా గ్యాప్ అప్ అయింది. కానీ ప్రస్తుతం మనం చూస్తున్నప్పుడు అది పాజిటివ్గా అయితే లేదు. ప్రాఫిట్ బుకింగ్ అగైన్ చేసుకుంటున్నట్టు తెలుస్తుంది. ఇక మనం చూస్తే 19,800 దగ్గర మనకైతే ఓపెనింగ్ అనేది జరిగింది. ఏది గిఫ్ట్ నిఫ్టీ. మన నిఫ్టీ వచ్చేసరికి 19,694, అంటే మనం దాన్ని 700గా కన్సిడర్ చేసుకుందాం, 5 పాయింట్లు అటు ఇటుగా. సో స్టిల్ ఏంటంటే 100 పాయింట్స్ పాజిటివ్గా కనిపిస్తుంది. బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ ఏంటంటే మనం గ్యాప్ అప్, స్మాల్ గ్యాప్ అప్ అనేది అట్లీస్ట్ ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు. గ్యాప్ అప్ లేదా అట్లీస్ట్ ఫ్లాట్ అనమాట. మనం చూస్తున్న సమయం 7:50 అవుతుంది కాబట్టి ఫ్లాట్ టు పాజిటివ్ అనేది మనం ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు. సో టెక్నికల్గా మనకి బ్యాంక్ నిఫ్టీ అనేది చూసుకున్నట్టయితే బేస్డ్ ఆన్ ద ఆస్కిలేటర్ అండ్ ఇండికేటర్ స్టిల్ ఏంటంటే సెల్ అనేది సజెస్ట్ చేస్తూ ఉంది. అండ్ నిఫ్టీ అయితే స్ట్రాంగ్ బై అనేది సజెస్ట్ చేస్తూ ఉంది. ఓకే, యా, దట్స్ ఇట్. అండ్ ఈరోజు అయితే మిడ్ క్యాప్ ఎక్స్పైరీ ఉంది కదా, ఒకసారి చూద్దాం మిడ్ క్యాప్ ఎలా ఉన్నారు. 9,500 రెసిస్టెన్స్, 9,400. అండ్ మిడ్ క్యాప్ ఫినాన్స్ వోలటాలిటీ కాంట్రాక్షన్ క్లియర్గా కనిపిస్తుంది. సో ప్రాబబ్లీ ఏంటంటే మనకి ఈ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో, ఎస్పెషల్లీ ఏంటంటే 19,500 ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కడుంది, 19,000 మిడ్ క్యాప్ నిఫ్టీ, స్మాల్ ఫిన్ నిఫ్టీ కదా ఈరోజు ఎక్స్పైరీ. 19,400 దగ్గర సపోర్ట్ ఉంది, 19,700 స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనేది కనిపిస్తుంది. ప్రస్తుతానికి ఈ రేంజ్ అనేది మనం కన్సిడర్ చేసుకోవచ్చు. 19,700 అప్ సైడ్ రేంజ్, అండ్ వర్స్ట్ కేస్ సినారియో 19,300 రేంజ్ అనేది మనం కన్సిడర్ చేసుకోవచ్చు. ప్రస్తుతం అయితే సైడ్ వేస్ యాక్టివిటీలో ఉంది. ఓకే, సో దట్స్ ఇట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ గ్రేట్ డే.